ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అంటే ఇక దృశ్యరహితము చేసేటువంటిది శ్రీ గురు స్థానమైన హంస నిలిచేటువంటి స్థానము. ఆ స్థానంలో ప్రణవస్వరూపమైనటువంటి సహస్ర దళాలతో కూడా ప్రకాశిస్తూ ఉన్న సహస్రారమందు హంసము అనబడేటువంటి పరబ్రహ్మమయే అయి ఉన్నవాడు. అంతేకాదు జీవుని యొక్క స్థానము కంఠము లేదా విశుద్ధ చక్రము, ఈశ్వరుని స్థానము భ్రూమధ్యము ఆగ్నేయ చక్రము. అంటే జీవుణ్ణి ఈశ్వరుణ్ణి కూడా అతిక్రమించినది శ్రీ గురుదేవుని స్థానము అని మనం తెలియాలి. అట్టి సహస్రార హంస యొక్క ప్రక్కన క్రిందనే ఉన్నటువంటిది భ్రూమధ్య స్థానము. అది త్రికోణము అనబడేటువంటి త్రికూట స్థానము. ఆ భ్రూమధ్య త్రికూట స్థానమున శ్రీ గురు పరమాత్మ కూటస్థుడై సాక్షి స్వరూపుడై ఉన్నాడు. లేక సహస్రారం యొక్క పార్శ్వంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైన మండలాలు ఉంటూ ఉన్నవి. అవే ఎడా పింగళ సుషుమ్న అనబడేటువంటి నాడులు. వాని యందు ఆయా జ్యోతి స్వరూపుడై హంసయ్య వెలుగుతూ ఉన్నాడు శ్రీ గురు పరబ్రహ్మము. ఈ ప్రకారంగానే యంత్ర మంత్ర యోగ శాస్త్రాలను అనుసరించి మరి త్రిరేఖ చక్రమందును సహస్రార చక్రమందును త్రికోణమందు కూడా శ్రీ గురు భగవానుడు మాత్రమే హంసస్వరూపుడై ఉన్నాడు అని తెలియజేస్తూ, అంతేకాదు కట్ట కడపటి స్థానము చిట్ట చివరిది ఏ స్థానము? సహస్రార స్థానము. అది ఎటువంటిది అంటే సర్వదృశ్యరహిత స్థానము. అక్కడికి వెళ్ళినప్పుడు లోక సంబంధమైన, దృశ్య సంబంధమైన, దేహ సంబంధమైన వాసనలు ఉంటాయా? ఉండవు. అవన్నీ నశిస్తేనే ఆ స్థానాన్ని చేరుకోగలడు. అక్కడ దృష్టి నుంచి ధ్యానించేటువంటి వారికి సర్వదృశ్యము కూడా రహితమై అఖండమైన జ్ఞానం కలుగుతుంది. అక్కడ ఆ సహస్రారమునందు ఎప్పుడైతే తన యొక్క ఊర్ధ్వగామి అయి అక్కడికి పయనించి ఆజ్ఞాచక్రము నుండి అక్కడికి పయనించి సహస్రారమునందు ఎవడైతే స్థిరపడి అక్కడే ధ్యానిస్తూ ఉన్నాడో అటువంటి ధ్యానం ద్వారా సర్వదృశ్యము కూడా రహితమైపోతుంది. అంతేకాదు అఖండమైనటువంటి జ్ఞానం కూడా కలుగుతుంది. అంటే అప్రాకృత బుద్ధి కలిగిన వారికి ఇది లభ్యమే అవుతుంది. అంటే పూర్వాపర విషయాలను గురించి ఆలోచనలు నశించినటువంటి వారికి మాత్రమే ఇది సిద్ధి పొందుతుంది. ఇది ఎవరికి లభ్యమవుతుంది అంటే ప్రాకృతమైన బుద్ధి లేనటువంటి వారికి. అంటే తన దేహస్థితి, లోకస్థితి, దృశ్యస్థితి మరచిన వానికి మాత్రమే ఇది లభ్యమవుతుంది. దీనిని ఏమంటారు అంటే మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, నిర్వికల్ప సమాధి. ఈ సమాధి స్థితి అనేటువంటి దాని యొక్క సిద్ధించిన అర్థం ఏంటి? నిర్వికల్ప సమాధి అనడం చాలా సునాయాసం. కానీ దీని యొక్క అర్థం ఏమిటి అంటే వాడు ఆ స్థితి యందు, ఏ స్థితి? సర్వదృశ్యాలు నశించినటువంటి స్థితి యందు దాని యందు ఆరూఢుడై ఆ యొక్క ఆ పరమపద స్వరూపుడై సర్వానికి కూడా సాక్షి మాత్రమై ఉండి దేహమునందు జీవరూపమున ఉన్నటువంటి జీవునికి సాక్షి అయి పరమహంస అని వచింపబడుతూ ఉన్నది. ఈ నిర్వికల్ప సమాధి యొక్క అర్థం ఏమిటి అంటే సర్వదృశ్యాలు నశించిపోతాయి. నశించిపోయినప్పుడు సర్వదృశ్య రహితమైనటువంటి స్వరూపుడే అవుతాడు. అంటే సర్వానికి కూడా సాక్షి అయి ఉంటాడు. దేహమునందు ఉన్న, జీవరూపమున ఉన్న జీవునికి కూడా సాక్షి అయ్యే ఉంటాడు. అంటే వాని యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఊర్ధ్వం నుండి మళ్ళీ కూడా చ్యుతి చెందదు, అంటే జారదు. ఆ జారనటువంటి వానికి అంటే జీవునికి కూడా సాక్షి ఉంటాడు. దేహానికి కూడా అంటే దేహం యొక్క క్రియలు చూస్తూనే ఉంటాడు అంటాడు. జీవుని యొక్క స్థితి చూస్తూనే ఉంటాడు వాటికి అంటాడు.
అటువంటి వాడినే పరమహంస అని మరీ చెప్పబడుతూ ఉంటుంది. అంటే దేనికి అంటనటువంటి సర్వసాక్షిత్వ స్వరూపంలో స్థానువై ఉంటాడు. ఇంకా కూడా అఖండమైనటువంటి జ్ఞాన తేజోనిధి అయినటువంటి శ్రీ గురు పరమాత్మను నిత్యము కూడా స్మరించాలి. ఏ విధంగా మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? స్థానువై ఉంటాడు అన్నాం. ఇక్కడ స్థానువ జంగమమ అనేటువంటి విషయం కాదు. ఏదో అలాగా మనం బోధనా సౌకర్యం కోసం చెప్పాము, కానీ స్థానువు అనేటువంటి స్థితి కాదు పరమాత్మ స్వరూపుడిది. సర్వసాక్షిత్వ స్వరూపంలో దేనికి అంతగా సర్వవ్యాపకమై ఉంటాడు అనే చెప్పే విషయం కోసం ఆ పదం అక్కడ ప్రయోగించవలసి వచ్చాయి. అయితే ఇక్కడ జీవరూపంలో ఉన్నటువంటి జీవికి సాక్షి అయి పరమహంస, ఈయన మామూలు హంసము కాదు, పరమహంస, పరమ తత్వము, శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపము అని చెప్పబడుతూ ఉంటుంది. ఇంకా కూడా అఖండమైనటువంటి జ్ఞాన తేజోనిది. ఎటువంటి జ్ఞానము అంటే తేజస్సుతో మరి పరిమళించేటువంటి, తేజస్సుతో ప్రదీప్తమానంగా ప్రకాశించేటువంటి అయినటువంటి, అంటే నిధిలాగా, ఏ విధంగా రాసిపోసిన ప్రకాశంలాగా అటువంటి శ్రీ గురు పరమాత్మను ఎల్లవేళలా అటువంటి జ్ఞానము కోసము స్మరిస్తూ ఉండాలి. నిత్యము ఎప్పుడు స్మరించాలి అంటే అనునిత్యము, ఎల్లవేళలా కూడా స్మరిస్తూ ఉండాలి. అంటే అనన్య శరణ్యుడై ధ్యానించాలి. అంటే మరొక శరణ్యము లేని విధంగా సర్వానికి కూడా శ్రీ గురు పరమాత్మే ఆధారము. ఇటువంటి అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞాన మార్గాన్ని పయనింపజేయగలిగినటువంటి సమర్థతను కలగజేసేటువంటి శ్రీ గురు పరమాత్మని ఇతరమైనటువంటి ఆసరా కాక సర్వానికి సర్వము కూడా శ్రీ సద్గురుమూర్తి ఆధారము అని ఆయనని నిత్యము స్మరించి అనుదినము కూడా ధ్యానించాలి. ఆ ధ్యానించేటువంటి విషయం మాత్రమే ఇదే జ్ఞాన మార్గము అని చెబుతూ, ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుని యొక్క యంత్ర మంత్ర నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. శ్రీ గురు పరబ్రహ్మస్వరూపి త్రికాలయాలయందు కూడా ఉండుతూ కాలత్రయాన్ని అతిక్రమించిన వాడు. ఏ విధంగా అంటే శ్రీ గురు పరబ్రహ్మస్వరూపుడు ఎటువంటి యందు అంటే త్రికాలముల యందు, అంటే భూతకాలమునందు, జరిగిపోయిన కాలమునందు, జరుగుచూ ఉన్న కాలమునందు, రాబోవు కాలమునందు కూడా, అంటే కాలత్రయాన్ని అతిక్రమించిన వాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలను కూడా అధిగమించినటువంటి వాడు. అటువంటి విశుద్ధ తత్వస్వరూపముతోనే ప్రకాశిస్తూ త్రిగుణాతీతుడే, ఏది సత్వరజస్తమో గుణాలకు కూడా అతీతుడై ఉన్నాడు. అంటే ఆభాసమాత్రుడు. ఏ విధంగా అంటే ఒకప్పుడు ప్రకాశిస్తూ మరొకప్పుడు ప్రకాశించినటువంటి వాడు కానే కాడు. ఆభాసమాత్రుడు అనేటువంటిది ఒకసారి కనిపిస్తే ఒకసారి కనిపించదు. కానీ శ్రీ గురు పరమాత్ముడు ఏ విధంగా ఉన్నాడు? విశుద్ధమైనటువంటి తత్వముతో, తెల్లని ధవల కాంతితో, ఆ రూపంతో, సత్స్వరూపముతో ప్రకాశిస్తూ త్రిగుణాలకు కూడా అతీతుడై ఏ విధంగా ఉన్నాడు అంటే ఆభాసమాత్రుడు కాకుండా, అంటే ఒకసారి కనబడుతూ మరొకసారి కనబడినటువంటిది కాదు గురుతత్వం. సర్వదా శాశ్వతమైనటువంటిదే గురుతత్వం అని తెలియజేస్తూ, అంటే ఎల్ల కాలములు యందు కూడా సర్వదా ప్రకాశిస్తూ ఉన్నవాడే వ్యవహార దశలో మాత్రమే ఉన్నందుచేత ఆభాస మాత్రమైనటువంటి సర్వ ప్రపంచానికి కూడా విలక్షణుడై దృశ్యరహితుడై ఉన్నాడు. అంటే ఈ ప్రపంచం ఏ విధంగా అంటే ప్రళయకాలంలో సర్వము నశించిపోతుంది, అప్పుడు అసలు ఏమీ ఉండదు. మరి ఆభాస మాత్రంగా అంటే లేకనే ఉన్నట్లుగా కనబడం, మళ్ళీ ఉత్పన్నమైతే అది ఏ విధంగా అంటే మళ్ళీ ఆకాశవాయువు అగ్ని జల పృథ్వులుగా శబ్ద తన్మాత్రల నుండి ఏర్పడినటువంటిదిగా ఈ పంచవింశత తత్వాలతో కూడుకొని ఈ ఔషధులు అనేది జనింపజేసి దీని ద్వారా ఈ యొక్క వస్తుతత్వము దేహాది ఉపాధులు అనేది తయారై ఈ ప్రపంచము అనేటువంటిది వర్ధిల్లుతూ ఉన్నది. ఏ విధంగా ఆభాస మాత్రంగా ఒకసారి కనబడుతుంది, ఒకసారి
కనబడదు. అంటే వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉన్నది ఏంటది అంటే ఈ సర్వ ప్రపంచము కూడా ఈ వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది, లేకనే ఉన్నట్లుగా ఒకసారి కనబడి మరొకసారి కనబడకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానికి అంటకుండా విలక్షణుడై, అంటే ఈ దృశ్యమాన జగత్తుకి విలక్షణత్వంతో ఉన్నటువంటి వాడే శ్రీ సద్గురుస్వామి. ఆ సద్గురుస్వామి పరమప్రకాశము అనేటువంటిది పావనము, పవిత్రము, సాధుత్వము అనేది ఏ విధంగా శాశ్వతమైనది. కాబట్టి ఈ శాశ్వతమైనది వచ్చిపోయేటువంటి స్థిరమలేని దానికి అంటుతుందా? ఎప్పటికీ అంటదు. అందుకే ఇది ఆభాస మాత్రమే అయినప్పటికీ కూడా, అంటే వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా, దీనికి ఇది కనబడుతూ ఉన్నప్పటికీ కూడా, కనబడుతూ కనబడకుండా పోతూ ఉన్నప్పటికీ కూడా దీనికి అంటకుండా, ఏమాత్రము కూడా దృశ్యమునందు అంటకుండా దృశ్యం లేనివాడే అవుతున్నాడు శ్రీ సద్గురు స్వరూపం. అయితే ఏ నామాలు కానీ ఏ రూపాలు కానీ లేకుండా నిరాకారుడే అవడం చేత ఆకారాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేనివాడే అయ్యున్నాడు. అంటే ఇక్కడ దృశ్య సంబంధమైనదే కదా రూపనామక్రియలతో కూడుకున్నటువంటిది. మరి పరమాత్మ స్వరూపము అంటే సర్వవ్యాపకానికి ఒక రూపము కానీ, ఒక నామము కానీ, ఒక క్రియ కానీ ఉంటుందా? ఇవి రహితమైనదే సర్వవ్యాపకత్వం. అటువంటి నిరాకారుడు అవడం చేత ఆకారాలు కానీ, అక్కడ ఆకారాలు ఏమీ లేవు. ఎటువంటి ఆకారాలు? పంచవింశతి తత్వాలతో కూడినటువంటి స్థూలదేహము కానీ, 17 ఇంద్రియాలతో కూడినటువంటి సూక్ష్మదేహం కానీ, కేవలము కారణదేహము అంటే ఏ విధంగా సుషుప్తి యందు కేవలము చిత్తము ఆనందంతో కూడినటువంటి ఆ యొక్క కారణదేహము కానీ, ఇటువంటి శరీరాలు ఏవీ లేనటువంటి వాడు అయ్యున్నాడు శ్రీ సద్గురు పరమాత్మ. అంటే మహామలినమైనటువంటి అజ్ఞానము లేనివాడవడం చేత, అంటే ఇక్కడ మలినము లేనివాడు అని చెప్పవచ్చు. కానీ మహామలినము అంటే వీనికి ప్రతి ఒక్క ఉపాధి కూడా వచ్చిపోయేటువంటి స్థితులు కలిగి ఉన్నప్పుడు అది పూర్తి మలినమైనటువంటి వాసనలతో నిండబడి ఉండడం చేతనే అటువంటి దేహాలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. పోనీ ఎన్ని దేహాలు అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా ఉపాధులే. అవి ఎటువంటి దేహాలు? సర్వ జీవరాశులకి ఉన్నటువంటి 84 లక్షలు అని ఎప్పుడూ చెప్పబడినటువంటి లెక్క ప్రకారం మనం గణించుకుంటున్నామే. కానీ ఆ రకాలు కూడా అసంఖ్యాకములే అయ్యున్నవి. దానిని కూడా గణించడానికి సాధ్యము కాదు. అయితే అటువంటి మహామలినమైనటువంటి అజ్ఞానము అది లేనివాడు. ఆ జ్ఞానం వల్లే శరీరాలు రాబడుతున్నాయి, కొన్ని రాబడుతున్నాయి. మరి ఉన్నట్లుగా ఊనుకొని కొంతకాలానికి నశించిపోతున్నాయి అంటే పూర్తిగా పోయినట్లు కాదు, పతనం మాత్రమే చెందుతున్నాయి. మళ్ళీ కూడా ఇంకో దేహాన్ని తీసుకొని మళ్ళీ వస్తున్నాయి. అటువంటి మహామలినాలు కొన్ని ఉపాధులు, కోట్ల యోనులు యందు పుట్టేటువంటి ఉపాధులకి కారణాలు ఏంటి అంటే అటువంటి వాసనలే, అటువంటి మహామలినాలే. ఆ మలినాలు అనేటువంటివి శ్రీ సద్గురోత్తముని యందు లేవు. అందుకే ఆయన నిరంజనుడు. దేని చేత కూడా ఆయన రంజింపబడేటువంటి వాడు కాదు, దుఃఖితుడా అస్సలు కాదు. అందుకే ఆయన నిరంజనుడు, నిర్వికారుడు, ఎప్పటికీ ఏ మార్పు చెందనటువంటి వాడు. మార్పు దేనికి వస్తుంది? ఒక ఆకారానికి వస్తుంది. ఆకారరహితుడై నిరాకారుడైన వానికి, నిర్వికారుడైనటువంటి వానికి మార్పు ఉంటుందా? ఉండదు. అందుకే నిర్వికారుడు అని చెప్పబడుతుంది. అంటే నిత్య పరిపూర్ణ బోధస్వరూపుడు. ఏ పరిపూర్ణము, సర్వము పరమాత్మ తప్ప మరొక వస్తువు లేదు. సర్వము అదే పూరితమై భరితమై నిండి ఉన్నది, అంతకు మించి మరొకటి లేదు అని తెలియజేసేటువంటి బోధ, జ్ఞానైక బోధ అనే ఆ రూపమే కలిగిన వాడు. కాబట్టి అందుకే నిత్య పరిపూర్ణ బోధస్వరూపుడు. ఎటువంటి బోధ? నీవు విచ్ఛిన్నము కాదు, నీవు పరిమితము కాదు, నీవు అవిచ్ఛిన్నము, అపరిమితము, సర్వవ్యాపకము అనే స్థితిని ఏ విధంగా వానికి తెలిసి కేవలం తెలియజెప్పడం కాకుండా అటువైపు ప్రవర్తింపజేసి ఆ తత్వాన్ని పొందింపజేయగలిగినటువంటి సత్తా,
సమర్థతతో కూడినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడు కాబట్టే నిత్య పరిపూర్ణ బోధ స్వరూపుడు అవడం శ్రీ సద్గురుమూర్తి లక్షణం. ఆ యొక్క స్వరూపుడు అవడం చేతనే అక్కడ అఖండమైన జ్ఞానముతోటి అప్పుడు ఎవరికి ఏది పంచుతాడు? జ్ఞానం పంచుతాడు. అది ఎటువంటి జ్ఞానమై ఉంటుంది? అఖండమైన జ్ఞానం. ఆ జ్ఞానము అనేటువంటిది ఈ శరీరాల యొక్క రాకపోకలు శాశ్వతంగా నివారించగలిగినటువంటి జ్ఞానం. అటువంటి అనృత జడ దుఃఖాలు లేనివాడు అక్కడ మరి అటువంటి ఏ బోధస్వరూపుడైనా నిత్య పరిపూర్ణ బోధస్వరూపుడు అవడం చేత అఖండమైన జ్ఞానముతో ఉన్న ఆయన అనృతము కానీ అంటే మిథ్యావస్తు భ్రమ కానీ జడము అంటే మందముగా పడి ఉండడం కానీ దుఃఖాలు ఈ యొక్క రూపనామక్రియలతో మరి అలమటించబడేటువంటి దుఃఖాలు కానీ ఏమైనా ఉన్నాయా? సర్వవ్యాపకమైన స్థితికి ఇటువంటివి ఉంటాయా? అసలు లేవు అని అటువంటి అనృత జడ దుఃఖాలు లేనివాడు కాబట్టి సకలానికి కూడా అతీతమైన పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ సద్గురు సార్వభౌముడే. అటువంటి అంటే అన్నింటికీ కూడా అతీతమైన అంటే సర్వాన్ని అధిగమించినటువంటి వాడే అతీతుడు కాగలుగుతాడు. అటువంటి సర్వానికి అతీతమైనదేమిటి? పరబ్రహ్మతత్వం. ఆ సద్గురుమూర్తి కూడా ఆ పరబ్రహ్మతత్వాన్నే పొంది ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సకలాతీత పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ గురుదేవునికి నేను నమస్కరిస్తూ ఉన్నాను, ధ్యానిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ అంటే శ్రీ సద్గురు అంటే శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి ఈ విధంగా తెలియజేస్తూ అంతేకాదు సకల భువన సృష్టి కల్పిత శేష సృష్టి నిఖిల నిగమ దృష్టి సత్పదార్థైక సృష్టి అతద్గణ పరమేష్టి సత్పదార్థైక దృష్టి భవగుణ పరమేష్టిర్మోక్ష మార్గైక దృష్టి. సంకల్ప మాత్రము చేతనే సకల భువనాలను కూడా సృజించుచున్నది. ఏ విధంగా అంటే అంతేకాదు అందులో అనేక భోగ్య వస్తువులను కూడా సృష్టిస్తూ ఉన్నది. ఏంటది? శ్రీ సద్గురు స్వరూపం. ఏ విధంగా? తన యొక్క సంకల్ప మాత్రము చేతనే. అంటే ఇప్పుడు మనం సంకల్పిస్తే అది మన మట్టుకే ఉంటుంది, మన మనసు సంకల్పిస్తే మన మనసే చూడగలుగుతుంది. అది అందుకే చెప్తారు ఏమని, పెదవి దాటితే పొరులు వింటారు, మనసు నోరు మాట్లాడితే నలుగురు వింటారు, మరి మనసు మాట్లాడితే తను మాత్రమే వింటాడు అని. అది కేవలం అజ్ఞానంతో నిండిన వారికి. కానీ ఇక్కడ మన సంకల్పం ఎంతవరకు? మనకే పరిమితం. అదే శ్రీ సద్గురుదేవులు గనక సంకల్పించారా, ఆయన యొక్క సంకల్ప మాత్రము చేతనే సకల భువనాలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఎందుకు? ఆయనే అందుకే గురుర్బ్రహ్మ బ్రహ్మరూపంలో రజోగుణాన్ని ఆశ్రయించి ఆవేశించుకొని సృష్టి కార్యం చేస్తున్నాడు. గురుర్విష్ణు సత్వగుణ ప్రధానుడే, విష్ణుమూర్తి అధిష్టానకర్తనై అంటే విష్ణు స్వరూపుడే. ఆయనే ఈ యొక్క పూర్తి జరగబడినటువంటి సృష్టిని మరి ఊనుకొని దానిని పోషణ అనేటువంటిది స్థితిని కలిగిస్తూ ఉన్నాడు. అలాగే మహేశ్వర స్వరూపుడే తమస్సును ఆశ్రయించుకొని ఈ విధంగా సృష్టి స్థితి వినాశనాన్ని కూడా కలగజేస్తూ ఉన్నాడు అని చెబుతూ సకల భువనాలను సృష్టించాలి అంటే శ్రీ సద్గురు స్వరూపమే. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. ఏ ముగ్గురు మూర్తులకి కూడా అతీతమైనటువంటి ఏ మహేశ్వర స్వరూపం అయితే ఉన్నదో అదే శ్రీ గురు పరమాత్మ. అంటే ఈ ముగ్గురిని కూడా అధిగమించి అతీతమైనటువంటి సృష్టి కార్యానికి స్థితి కార్యానికి మరి లయ కార్యానికి కూడా మూలమై ఉన్నటువంటి అధిగమించినటువంటి అతీత స్థాయి ఏదైతే ఉన్నదో అది శ్రీ సద్గురుదేవుని యొక్క సంకల్ప మాత్రము చేతనే సకల భువనాలు కూడా సృజింపబడుతూ ఉన్నాయి. అంతేకాదు అందులో సృజించబడినటువంటి దానిలో అనేక రకాలైనటువంటి భోగ్య వస్తువులు కూడా ఉంటున్నాయి. ఎందుకు? సృజించిన తర్వాత దాని పోషణ కూడా జరగాలి కదా. అంటే అనుభవానికి యోగ్యమైనటువంటి ప్రతి పదార్థం కూడా సృష్టిలో సృజింపబడింది. అంటే సకల వేదాలను కూడా కనుగొని ఉపదేశిస్తూ ఉన్నది. ఇక్కడ వేదములు అంటే తెలియబడినవి, తెలియదగినవి, ఏదైతే తెలుసుకోవాలో వాటిని కూడా మరి తెలియజేస్తూ ఉన్నది. తెలుసుకోవడం వల్లే దాని ప్రకారం
వర్తన జరుగుతుంది. కాబట్టి అంటే వేదసారమైనటువంటి సత్పదార్థమైన ఆత్మవస్తువు ఒక్కటే తానై ఉన్నది. అంటే ఈ ఏదైతే తెలియబడినటువంటి వస్తువు ఉన్నదో దానిని బోధిస్తూ, అంతేకాదు ఈ వేదాల యొక్క సారమేంటి? వేదాంతం. అంటే ఆ వేదాంతం యొక్క సత్పదార్థమైనటువంటిది ఏంటి అంటే ఏ శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువు ఉన్నదో, సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ వస్తువు ఒక్కటే సర్వము తానై ఉన్నది. అదే తెలియబడేది, అదే తెలుసుకునేది, దానినే చెందవలసినది, అదే పొందవలసినది, సర్వము తానే అయ్యున్నది. కాబట్టి మళ్ళీ కూడా విచారించి చూస్తే సకల మాయా కల్పిత వస్తువులకు కూడా విలక్షణమై ఉన్నది. మళ్ళీ విచారించి చూసామా? అప్పుడు మనం ఇంకా విచారించి చూసినప్పుడు ఏమైంది? సకల మాయా కల్పిత, సర్వము కూడా కల్పించబడినవి. అంటే లేకనే ఉన్నట్లుగా కల్పించబడినటువంటి వస్తువులకు మళ్ళీ కూడా వేరై ఉన్నది. అత్యంత ప్రియమై కేవలము సత్పదార్థ బ్రహ్మమునందు, అంటే ఏ సత్తు అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మమునందు నిరంతరము కూడా అది నిరతమై ఉన్నది, అక్కడే నిలకడబడి ఉన్నది అని చెబుతూ సకల సంసార ధర్మరహితమై, ఇక ఏ సంసార ధర్మాలైతే ఉన్నవో ఈ సంసార ధర్మాల వలన కదా మనకి శరీరాల యొక్క మరి ఉత్తాన పతనాలు అనేవి జరుగుతూ ఉన్నాయి, వస్తున్నాయి పోతున్నాయి అనేటువంటి ఈ ధర్మాలు అనేటువంటివి ఉన్నవా? అస్సలు లేవు. ఎందుకు? ఇదంతా మాయాకల్పిత వస్తువులు. కాబట్టి ఈ మాయాకల్పిత వస్తువులకి ఈ పరబ్రహ్మ స్వరూపం ఎలా ఉన్నది? విలక్షణమై వేరే అయి ఉన్నది అని చెబుతూ, అంతేకాదు సకల సంసార ధర్మరహితమై ఉన్నది, సర్వానికి కూడా విలక్షణమే వేరై ఉన్నది, మిగుల ప్రియ రూపంలో ఇష్ట వస్తువు రూపంలోనే ఉన్నది. అంతేకాదు మోక్ష మార్గం అనబడేటువంటి తత్వ మార్గమునందే ప్రవర్తిస్తూ ఉన్నది. అది ఏ రూపంగా మనకి దగ్గర అవుతుంది అంటే మనకు ఆవరించబడినటువంటి ముసుగులన్నీ తొలగించేసుకొని మనము ఏ ఈశ్వర తత్వమై ఉన్నామో ఆ తత్వముగా అయినప్పుడు మాత్రమే, అటువంటి తత్వ మార్గమునందే ప్రవర్తించినప్పుడు మాత్రమే మరి అటువంటి దివ్య దృష్టి, సద్గురుదేవుని యొక్క దివ్య దృష్టి ద్వారా అటువంటి మార్గాన్ని అనుసరించి ఆ ప్రకారముగా ఆ పరబ్రహ్మ స్వరూపము మిగుల ప్రియ రూపంలో ఉన్నటువంటి తత్వాన్ని ఆ తత్వ మార్గమునందే ప్రవర్తించేటట్లు చేస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.